అందరికీ దీన్ని నల్లేరకాయ అంటారు. సో దీన్ని మొత్తం పొట్టు తీసుకొని పచ్చడి చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇది టేస్ట్ విషయం అంటలేదు నేను, ఎందుకంటే బోన్స్కి బాగా స్ట్రెంత్ ఇస్తుంది. నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి ఉన్నోళ్ళకు దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఇట్లున్న దాన్ని మనం ఇట్లా దించుకొని ఇట్లా పొట్టు తీస్తే ఇది ఇట్లా అవుతుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పీసెస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏందో నేను చూపిస్తాను. పచ్చడికి అయితే ధనియాలు, ఎల్లిపాయలు, ఉట్టిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకున్న అవన్నీ నార్మల్ రోస్టే. ఇప్పుడు ఇక్కడ మనము ఇప్పటి వరకు నీట్ చేసి పెట్టుకున్న నల్లేరకాయలు, ఒక 2-3 రెబ్బలు చింతపండు, ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఆయిల్ వేసి మగ్గ పెడుతున్నాము. ఇవి కొంచెము అవసరం పడితే వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఇవి చూడండి ఇది గట్టిగా ఉంది. ఇది ఇంత గట్టిగా ఉండదు. కొంచెం నీళ్ళు పోసి దగ్గరికి అయ్యేంత వరకు వీటిని కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టాలి. సో అవి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఇది ఒక 2 రోజులు నిల్వ ఉంటుంది. నీళ్ళు పోసినంత మాత్రాన ఏం పాడు కాదు, ఎందుకంటే మనం నీటిని ఉంచుతలేం కదా, మొత్తం మళ్ళీ డ్రై చేసి ఇస్తాం అవి ఉడికిన తర్వాత. సో కొంచెం వాటర్లో ఇది ఉడకనియాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇగో పచ్చడి మిక్సీకి వేస్తే ఇట్లా అయ్యింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. అందరూ ట్రై చేయండి, చేసుకొని తినండి. ఎముకలకు చాలా బలము. ఇవాళ రేపు చిన్న పెద్ద లేకుండా మొకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, ఇది వీక్లీ వన్స్ అట్లా తింటే మొకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ తక్కువ అయిపోయి ఎముకలు చాలా బలంగా అవుతాయి. సో అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.